హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ టు ద లెర్న్ 365. ఫ్రెండ్స్, మనకి టుడే టాపిక్ వచ్చేసరికి బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్. మనకి బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, పేమెంట్ బ్యాంక్స్, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో వీటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇయర్లీ జరిగే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఐబీపీఎస్ ఎస్ఓ, ఏదైతే ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ పడతాయో పీజీబీడీఎఫ్ కానీ. సో ఇలా మనకి ఇయర్లీ మినిమం 10 ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో మనకి స్టాటిక్గా ఉండేది బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో కంపల్సరీ ఒక బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఒక 2 పార్ట్స్ లేదా 3 పార్ట్స్లో చూసుకుందాం. సో ఇంపార్టెంట్వి. సో ఈ పార్ట్లో వచ్చేసరికి ఓన్లీ ముంబై అనమాట. సో ముంబైలో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో వీటి అన్నింటిలో ఉన్నాయి. సో ముంబైలో ఏవైతే ఇంపార్టెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్, సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో, ఆర్గనైజేషన్స్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ అన్నీ కలిపి మీకు ఒకేసారి ఇక్కడ మనకి 21 ఉన్నాయి అనమాట. సో 17 + 4, సో 21 ఉన్నాయి టోటల్గా. సో 21 మీకు 1 మినిట్లో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, షార్ట్ కట్. ఓకేనా? చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముంబైలో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి జియో పేమెంట్ బ్యాంక్. సో ఈ పేమెంట్ బ్యాంక్స్ అనమాట. సో పేమెంట్ బ్యాంక్స్కి, నేషనలైజ్డ్ బ్యాంక్స్కి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో విత్డ్రా పరంగా కావచ్చు, సో వేటి పరంగా అయినా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి అనమాట. సేవింగ్స్ పరంగా కానీ, విత్డ్రా పరంగా కానీ, సో లోన్స్ పరంగా కానీ. సో అవన్నీ బ్యాంకింగ్ అవేర్నెస్లో వస్తాయి మీకు. సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ హెడ్ క్వార్టర్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి. సో మనకి ఫస్ట్ వన్ జియో పేమెంట్ బ్యాంక్, సెకండ్ వన్ ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్, నెక్స్ట్ వన్ ఐసిఐసిఐ. ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ హెచ్డిఎఫ్సి, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్ ఐడిబిఐ, ఇండియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ. నెక్స్ట్ వన్ ఐడిఎఫ్సి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఒక్కొక్కసారి హెడ్ క్వార్టర్స్ అడగకుండా అబ్రివేషన్స్ కూడా అడుగుతుంటాడు. సో అందువల్ల మనకి అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి. నెక్స్ట్ వన్ యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ ఆర్బిఎల్. ఆర్బిఎల్ అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. నెక్స్ట్ ఆర్బీఐ, సో అందరికీ తెలిసిందే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంకులకి బ్యాంక్ అనమాట ఇది. సో అన్ని బ్యాంకులు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ ఫినో పేమెంట్ బ్యాంక్. నెక్స్ట్ కోటక్ మహేంద్ర బ్యాంక్. నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సెబీ. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మనం షేర్ మార్కెట్, సో షేర్స్ అనేది కొంటూ ఉంటాము. సో వీటన్నిటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. నెక్స్ట్ వన్ ఎస్ బ్యాంక్. నెక్స్ట్ వన్ 16th వన్ నాబార్డ్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇది అగ్రికల్చర్కి సంబంధించింది అనమాట. సో అగ్రికల్చర్ సంబంధించిన లోన్స్ ఇవన్నీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది నాబార్డ్. నెక్స్ట్ వన్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ వన్ ఇటు చూడండి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ టోటల్గా 21 బ్యాంక్స్ వచ్చినాయి. సో ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, పేమెంట్ బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. సో ముంబైలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించి సో బ్యాంకింగ్ పరంగా ఏమేమి ఉన్నాయి. ఓకే, ముంబైలో ఉన్న హెడ్ క్వార్టర్స్ అన్నీ ఈజీగా ఒకే దగ్గర నేర్చుకుంటే చాలా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎగ్జామ్స్లో సో 2 మినిట్స్, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. సో ఎవరన్నా ఒక్కసారి చూస్తే మళ్ళీ చూసే పని లేకుండా అంత సింపుల్గా చెప్తాను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో. చూద్దాం. అసలుకి నేను కొన్ని కీవర్డ్స్ చెప్తాను. సో ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ జియో ఉంది. జియో పేమెంట్ బ్యాంక్లో జియో తీసుకోండి. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్లో ఐడియా తీసుకోండి. సో నేను ఈ స్టోరీ వచ్చేసరికి దేన్ని బేస్ చేసుకొని చేశానంటే, సో అందరికీ ఏ స్టోరీ అయినా అందరికీ అర్థం అవ్వాలి అంటే సో అందరికీ జనరల్ వర్డ్స్ తీసుకొని మన స్టోరీ అనేది చేయాలి. సో మనకి ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఈ ఫోన్పే, గూగుల్ పే అనేది వచ్చినాయి అనమాట. సో ఆ టైంలో మనకి ఆఫర్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో మీరు మీ ఫ్రెండ్స్ చేత ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయిస్తే ఒక 100 రూపీసో, 150 రూపీసో, 200 రూపీసో ఇలా ఆఫర్ డైరెక్ట్గా అమౌంటే మన బ్యాంక్లో క్రెడిట్ అయ్యేది. సో అందువల్ల మనం చాలామంది ఫ్రెండ్స్ చేత కూడా మనం ఈ అకౌంట్స్ అనేవి చేయించేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందంటే, మీ దగ్గర ఒక సిమ్ ఉంది అంటే జియో సిమ్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఏదైనా. సో ఒక బ్యాంక్ అకౌంట్తో ఒక ఫోన్పే కానీ ఒక గూగుల్ పే మాత్రమే వస్తుందన్నమాట. సో మళ్ళీ ఇంకోటి కావాలి అనుకుంటే
ఇంకో సిమ్ తీసుకొని ఆ సిమ్ మీద ఇంకో బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు అకౌంట్ అనేది చేసుకోవాలి. సో అలా ఈ ఫోన్పే గూగుల్ పేని బేస్ చేసుకొని ఈ స్టోరీ మొత్తం వస్తుంది అనమాట. సో చూడండి ఎలా వస్తుందో. సో మా ఫ్రెండ్ ఉన్నాడు. సో నేను మా ఫ్రెండ్ని ఊహించే ఈ స్టోరీ రాశాను. సో మా రూమ్లో జనరల్గా జరిగింది. సో మా ఫ్రెండ్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ అంటే చదువుకోకుండా ఇలా టైం వేస్ట్ అనమాట. సో ఇలా ఆఫర్స్ కోసం, ఇలా మనీ కోసం, ఇలా ఎలా టైం వేస్ట్ చేస్తున్నాడు అనేది ఈ స్టోరీ అనమాట. సో చూద్దాం. సో అతని దగ్గర వచ్చేసరికి జియో సిమ్ ఒకటి, ఐడియా సిమ్, 2 సిమ్ములు ఉన్నాయి. ఓకే, జియో అంటే మీకు ఏం గుర్తు రావాలి? జియో పేమెంట్ బ్యాంక్ గుర్తు రావాలి. ఐడియా అంటే ఐడియా పేమెంట్ బ్యాంక్ లేదా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంక్. ఓకే, సో 2 సిమ్ములు ఉన్నాయి అనమాట. సో 2 సిమ్ముల మీద 2 ఫోన్పేలు, 2 గూగుల్ పేలు చేసుకున్నాడు. సో డిస్కౌంట్ అనేది వచ్చింది. సో అంతటితో సరిపోక ఇంకేం చేశాడు? సో ఇంకో బ్యాంక్ అకౌంట్ కావాలని చెప్పి దిగులుగా కూర్చోన్నాడు అనమాట. సో ఆఫర్స్ అయిపోయినాయి కదా, అంటే 2 బ్యాంక్ అకౌంట్లు, 2 గూగుల్ పేలు అయిపోయినాయి అనమాట. అంటే 2 సిమ్ములతో అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకో సిమ్ తీసుకున్నాడు, కానీ బ్యాంక్ అకౌంట్ లేదు. సో బ్యాంక్ అకౌంట్ కావాలని చెప్పి దిగులుగా కూర్చో ఉన్నాడు, మనీ సరిపోవట్లేదు అని చెప్పి. సో అప్పుడు నేను ఒక సజెషన్ ఇచ్చాను. ఏమని సజెషన్ ఇచ్చాను? ఏవైతే పెద్ద బ్యాంకులు ఉంటాయో పెద్ద బ్యాంకుల దగ్గరికి వెళ్తే సో అకౌంట్ అనేది ఈజీగా వస్తుంది, సో వాళ్ళు ఈజీగా ఇస్తారు అని చెప్పాను. సో మనకి టాప్ మోస్ట్ బ్యాంక్స్ అంటే మీకు ఏం గుర్తొస్తాయి? ఏదో పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పేమెంట్ బ్యాంక్స్ కావచ్చు, వేటిలో అయినా మీకు టాప్ మోస్ట్ బ్యాంక్స్ అంటే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ 2 టాప్ మోస్ట్ బ్యాంక్స్. ఓకేనా, లార్జెస్ట్ బ్యాంక్స్ అనమాట ఇవి. సో ఐసిఐసిఐ బ్యాంక్కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ కావాలని అడిగాడు అనమాట. సో ఫస్ట్ వన్ ఐడియా, జియో. సో అవి సరిపోవట్లేదు, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కావాలి. సో ఎక్కడికి వెళ్ళాడు? ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. సో ఈ 2 ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి, ఎందుకంటే టాప్ మోస్ట్ లార్జెస్ట్ బ్యాంక్స్ కాబట్టి పబ్లిక్ సెక్టార్లో. ఓకే, సో 4 అయిపోయినాయి ఇప్పుడు. జియో పేమెంట్ బ్యాంకు, ఐడియా బిర్లా ఐడియా పేమెంట్ బ్యాంకు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. సో ఎప్పుడైతే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళాడో సో వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేయమన్నారు అంటే మీరు ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని రండి, మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తాము అని చెప్పారు. ఓకే, ఐడి ప్రూఫ్ అడిగారు. సో ఐడి ప్రూఫ్ అంటే మీకు ఇక్కడ ఐడి ఉంది కాబట్టి సో ఐడిబిఐ, ఐడిఎఫ్సి. ఐడిబిఐ అంటే ఇండియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిఎఫ్సి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే, ఐడి కార్డ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఐడిబిఐ, ఐడిఎఫ్సి. ఓకే, సో వాళ్ళ ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేయమన్నారు. సో మనోడు ఐడి కార్డ్ అనేది తీసుకెళ్ళాడు. సో ఐడి కార్డ్ తీసుకెళ్ళిన తర్వాత అతనికి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్సెస్ చేశారు. ఓకే, యాక్సెస్ అంటే యాక్సెస్ బ్యాంక్ అనుకోండి. సో బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చారు, యాక్సెస్ చేశారు. సో నెక్స్ట్ వన్, సో ఆర్బీఐలో ఉంది ఇక్కడ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. సో లిమిటెడ్ అని తీసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు అతనికి ఎన్ని బ్యాంకులు అయిపోయినాయి? అతని దగ్గర ఆల్రెడీ అంతకుముందు జియో పేమెంట్ బ్యాంక్ ఉంది, ఐడియా పేమెంట్ బ్యాంక్ ఉంది. సో తర్వాత పెద్ద బ్యాంకుల దగ్గరికి వెళ్ళి 2 బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాడు. హెచ్డిఎఫ్సి తీసుకున్నాడు, ఐసిఐసిఐ తీసుకున్నాడు. సో మొత్తం 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. సో అతనికి లిమిట్ అనేది అయిపోయిందంట. సో ఒక పర్సన్ 4 బ్యాంక్ అకౌంట్లు చేశాడు కాబట్టి సో లిమిట్ అయిపోయిందని చెప్పి నెక్స్ట్ వన్ ఎవరు దిగారంటే సో లిమిట్ అయిపోయిందని చెప్పి ఆర్బీఐ ఫైన్ కట్టనుంది. సో 11 అయిపోయినాయి చూడండి ఒకేసారి. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులకే బ్యాంక్ అనమాట. అన్ని బ్యాంకులు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటాయి? ఆర్బీఐ. సో ఈ ఆర్బీఐ ఏం చేసింది? మీకు లిమిట్ అయిపోయింది, సో మీరు ఫైన్ కట్టాలి. ఫైన్ అంటే ఫినో పేమెంట్ బ్యాంక్, కట్టముంది అంటే కట్టాలి, కటక్ అన్నది కాబట్టి ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఈజీగా గుర్తుంటాయి అనమాట మనకి. ఎప్పుడు మనం బయట మనందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కాబట్టి సో వీటిలో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కీవర్డ్స్ చెప్తేనే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు వీటిని. సో అది. సో ఇంతవరకు 11 అయిపోయినాయి కదా. సో ఈ 11 ఒకసారి మళ్ళీ చూద్దాం. ఐడియా, నెక్స్ట్ వచ్చరికి జియో. సో 2 అయిపోయినాయి. నెక్స్ట్ వేరే బ్యాంక్ అకౌంట్ కావాలి, ఎక్కడికి వెళ్ళాడు? ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. సో వాళ్ళు ఏం అడిగారు? ఐడి ప్రూఫ్ అడిగారు, ఐడిబిఐ, ఐడిఎఫ్సి. సో ఐడి ప్రూఫ్ అడిగిన తర్వాత బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ చేశారు, యాక్సెస్ బ్యాంక్. తర్వాత లిమిట్ అయిపోయిందని చెప్పి అంటే ఆర్బీఐ రత్నాకర్ బ్యాంక్ లిమిట్ అయిపోయిందని చెప్పి ఆర్బీఐ ఫైన్ కట్టముంది. ఆర్బీఐ ఫైన్ అంటే ఫినో పేమెంట్ బ్యాంక్, కట్టముంది అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. సో అంతవరకు అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఇలా టైం వేస్ట్ చేసుకుంటా ఫైన్ కట్టే వరకు వచ్చాడో, సో బ్యాంకులకి ఫైన్ కట్టే వరకు వచ్చాడో, సో వాళ్ళ ఫ్రెండ్ హిందూ అనే అమ్మాయి ఇన్వాల్వ్ అయిందనమాట. హిందూ అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. హిందూ అంటే ఇండస్ఇండ్ బ్యాంక్. సో వీళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుంది అంటే సో నువ్వు వచ్చింది దేనికి? సో చదువుకొని గవర్నమెంట్ జాబు సంపాదించడానికి. సో గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చి నువ్వు సో ఇలా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైఫ్లో సెక్యూరిటీ అంటూ ఉండాలి. సెక్యూరిటీ అంటే సెబీ అనమాట, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
సో షేర్ మార్కెట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది సెబీ అనమాట. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ హిందూ ఏం చెప్తుందంటే లైఫ్లో మనకంటూ ఫస్ట్ ఒక సెక్యూరిటీ ఉండాలి. సో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే మీకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్. ఓకే, ఎగ్జిమ్ బ్యాంక్. సో ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకో అని ఎవరు చెప్పారు? హిందూ అనే అమ్మాయి చెప్పింది అనమాట. ఎప్పుడు చెప్పింది? ఎప్పుడైతే ఫైన్ కట్టేదాకా వచ్చిందో అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ తర్వాత ఎవరు ఎంటర్ అవుతున్నారు? హిందూ, ఇండస్ ఇండ్ బ్యాంక్. సెక్యూరిటీ ఉండాలి మనకంటూ లైఫ్లో. సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకో అంటే సో మనోడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోమని చెప్పిన ఎస్ఎస్ అని చెప్తున్నాడు. ఓకే, ఎస్ఎస్. సో ఎగ్జామ్స్ అని చదువుకోమంటే ఎస్ఎస్ అని చెప్పాడు. ఎగ్జిమ్ బ్యాంక్ అయిపోయింది, ఎస్ బ్యాంక్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనోడు మాట వినకుండా ఎప్పుడు చదువుకోమని ఎస్ అంటున్నాడు, సో మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎస్ అని చెప్పి సో దీనికి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. సో డబ్బులు ఎలా సంపాదించాలి. సో అప్పుడు అమ్మాయి ఏం చేసింది? ఇంట్లో చెప్పింది అనమాట ఈ విషయం. సో మీ వాడు టైం వేస్ట్ చేస్తున్నాడు, ఇక్కడ చదవట్లేదు అని చెప్తే సో అప్పుడు ఇంటికాడ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు చదవద్దు ఏమొద్దు, జాబ్ వద్దు ఏమొద్దు, సో మనకి చాలా పొలం ఉంది, అగ్రికల్చర్ ఉంది, సో వచ్చి పొలం పని చేసుకో అని చెప్తే సో మీకు ఎప్పుడు అగ్రికల్చర్ అంటే మీకు ఏం గుర్తు వస్తుంది? నాబార్డ్. అగ్రికల్చర్ లోన్స్ ఇవన్నీ మనకి ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే నాబార్డ్ రెగ్యులేట్ చేస్తుంది. సో నాబార్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై. సో ఇలా ఈ పేరెంట్స్ ఏం చెప్పారంటే ఇంటికి వచ్చేసి పొలం పని చేసుకుందామని అని చెప్పి వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే ఇంటికాడ వాళ్ళు అలా అన్నారో మనోడికి ఏమైందంటే జ్ఞానోదయం అయిందనమాట. సో జ్ఞానోదయం అంటే సూర్యోదయం, సూర్యోదయం, జ్ఞానోదయం. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా 17 బ్యాంక్స్ కూడా ఈజీగా ముంబైలో ఉన్నాయని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఎవరైనా సరే 2 minutesలో ఈ స్టోరీ విన్నారు అంటే సో ఈజీగా ఎవరైనా ఎగ్జామ్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో అసలు ఆప్షన్స్ కూడా అవసరం లేదు. ముంబై అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి మళ్ళీ. సో జియో పేమెంట్ బ్యాంక్, ఐడియా పేమెంట్ బ్యాంక్ 2 అయిపోయినాయి. పెద్ద బ్యాంకుల దగ్గరికి వెళ్ళాడు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ. సో వాళ్ళు ఐడి కార్డ్ ప్రొవైడ్ చేయమన్నారు, ఐడిబిఐ, ఐడిఎఫ్సి. సో బ్యాంక్ అకౌంట్ అనేది యాక్సెస్ చేశారు, యాక్సెస్ బ్యాంక్. ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ చేశారో సో లిమిట్ అనేది అయిపోయిందనమాట. సో ఆర్బిఎల్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. సో ఎప్పుడైతే బ్యాంక్ లిమిట్ అయిపోయిందో ఎవరు ఫైన్ కట్టమన్నారు? ఆర్బీఐ ఫైన్ కట్టమంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫినో పేమెంట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్. ఎప్పుడైతే ఫైన్ కట్టే వరకు తెచ్చుకున్నాడో సో అతని లైఫ్లో ఎవరు ఎంటర్ అయ్యారంటే హిందూ అనే అమ్మాయి ఎంటర్ అయింది. సో హిందూ అనే అమ్మాయి ఏం చెప్తుంది? సో లైఫ్లో ఫస్ట్ సెక్యూరిటీ ఉండాలి, సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెక్యూరిటీ ఎగ్జామ్స్ అని చదువుకో అంటే మనోడు ఎస్ఎస్ అంటున్నాడు అంటే ఎగ్జిమ్ బ్యాంకు, ఎస్ బ్యాంకు. సో ఇలా కాదు నువ్వు ఇలా అయితే మాటను అని చెప్పి ఇంట్లో చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు అగ్రికల్చర్, నాబార్డ్. సో ఎప్పుడైతే ఇంటికాడ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారో సో మనోడికి జ్ఞానోదయం అయింది కాబట్టి సూర్యోదయం అంటే జ్ఞానోదయం. సో ఇలా మనకి 17 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మిగిలిపోయిన ఇంకా 4 ఉన్నాయి ముంబైలో. సో మొత్తం మీకు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 21 ఉన్నాయని చెప్పాను. సో ఈ 4 ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఇక్కడ 4 ఏమేమి ఉన్నాయి చూడండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎండింగ్లో ఎప్పుడైనా మీకు ఇండియా అని వస్తే కంపల్సరీ అవి ముంబైలో ఉన్నట్టే. సో ఎగ్జామ్షన్ ఒకటి ఏంటంటే ఒక్క యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కోల్కతాలో ఉంటుంది. సో మీరు ఏ బ్యాంక్స్ అయినా తీసుకోండి, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా, పేమెంట్ బ్యాంక్స్ అయినా కానీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయినా, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయినా ఏవైనా తీసుకోండి. సో అందులో మీకు ఎండింగ్లో ఇండియా అని వస్తే ఆ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉన్నట్టు. స్టేట్ బ్యాంక్ ఇండియా కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి అంటే ముంబైలో ఉంటాయి. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కోల్కతాలో ఉంటుంది. ఏంటి? యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీకు నెక్స్ట్ పార్ట్లో మీకు కోల్కతా వచ్చినప్పుడు మీకు మళ్ళీ అక్కడ గుర్తు చేస్తాను నేను. సో ఈ కాకుండా ఇంకా ఎండింగ్లో ఎక్కడ ఇండియా వచ్చినా ముంబై అని గుర్తుపెట్టుకోండి. సో వీటికి మాత్రం ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 21 ఉన్నాయి. సో 21 కూడా మనం ఈ విధంగా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి ముంబైలో ఉన్న హెడ్ క్వార్టర్స్ అనమాట. సో మీకు ఇంకా తర్వాత పార్ట్లో మీకు చాలా ఉంటాయి అనమాట. ఢిల్లీలో ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి, సో అలా గుజరాత్లో ఉంటాయి. అలా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంపార్టెంట్ బ్యాంక్స్. సో ఈ ట్రిక్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో ఈ దీంట్లో వచ్చేసరికి ఓన్లీ ముంబై అనమాట. సో ప్రతి ఒక్కరు చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో జీకే అంటే చాలామంది భయపడతారు. సో మెయిన్గా బ్యాంకింగ్ వాళ్ళు, సో బ్యాంకింగ్ వాళ్ళు మ్యాథ్స్ బాగా చేస్తారు కానీ జీకే కాడికి వచ్చేసరికి దాన్ని నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టేస్తారు. అంటే చాలామంది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అవుతారు, మెయిన్స్కి జీకే తీస్తారనమాట. సో జనరల్గా బ్యాంకింగ్ ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్, ప్రిలిమ్స్ ఈరోజు అయిపోయింది అంటే సో మ్యాక్సిమం 20 days మెయిన్స్కి గ్యాప్ ఉంటుంది. 1 weekలో రిజల్ట్ ఇస్తాడు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి చూసుకుంటే మ్యాక్సిమం 15 days టైం ఉంటుంది. సో ఈ 15 daysలో మీకు స్ట్రాటజీగా 30 topics ఉంది బ్యాంకింగ్ వాళ్ళకి. సో ఈ 30 topics మీరు
చదవాలి అంటే కొత్తగా సో మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అట్లీస్ట్ 3 months అన్నా చదువుకోవాలి. సో 3 months కరెంట్ అఫైర్స్ ఈ 30 టాపిక్స్ బ్యాంకింగ్ స్ట్రాటజీకి మీరు రివిజన్ చేయాలి అంటే పాసిబుల్ అవ్వదు. అట్లీస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఈవెన్ కరెన్సీస్ కూడా మీకు గుర్తుండవు ఆ టైంలో చదివితే. సో అందువల్ల ఏంటంటే స్ట్రాటజీకి మారదు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి జీకే చదివి పెట్టుకుంటే ఇలా మంచిగా సో ఎగ్జామ్ ఆ టైంలో మీకు రివిజన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఒక బ్యాంక్ ఎగ్జామ్ అని కాదు, ఏ ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ వాళ్ళకి కూడా ఈ బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. సో మెయిన్గా ఎవరికంటే ఇవి బ్యాంకింగ్ వాళ్ళకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.